ఈసారి 2024 మీరు మెచ్చే ఎమ్మెల్యే నంబు శంకర్ రావా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారా? భాష్యం ప్రవీణ్ గారు అండి. ఎందుకండి భాష్యం ప్రవీణ్? భాష్యం ప్రవీణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 6 పథకాల గురించి వివరిస్తున్నాడు. దాని గురించి మాకు అవగాహన ఉంది. దాని మీద ఆయన చేయగలుగుతారు అనేది మాకు ఆలోచన ఉంది. అంటే ఇక్కడ గతంలో నంబు శంకర్ డెవలప్మెంట్ చేశారా? డెవలప్మెంట్ చేసినట్టు ఏం లేదు, ఏం లేదు. డెవలప్మెంట్ ఏం చేయలేదు అతను. చెప్తున్నారు కదా ఇక్కడ డెవలప్మెంట్ చేసి నంబు శంకర్ అనే మాట కూడా వినిపిస్తుంది కదా. చెప్పేదానికన్నా చేసేదానికి బొచ్చడి తేడా ఉంది. రోడ్ల వ్యవస్థ బాగుపడిందంటే ఏమీ లేదు. చూడండి, క్రోసూర్లోనే చూడండి, మెయిన్ సెంటర్లో క్రోసూర్లోనే చూడండి, రోడ్లు వేసింది అయింది, అది అర్థమైంది. ఏమీ లేదు, ఏమి లేదు. డెవలప్ గురించి అనేది ఏం లేదు. మరి పథకాలు వచ్చినాయి అయితే పథకాలు కొంత వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అది మళ్ళీ ఆపోజిట్ వాళ్ళకి రాలేదు. అయితే ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారు చంద్రబాబు నాయుడు అధిష్టానం ద్వారా గెలిస్తే మీకు ఎంతవరకు న్యాయం జరిగింది? మాకు 100% న్యాయం చేయగలుగుతారని మాకు